ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర, ఐఎమ్ సారీ మేడం, మీ అమ్మగారు పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. మనీషా గారు, ఈ ప్రమాదం విషయంలో మాకు కొన్ని వివరాలు తెలియాలి. అది మీ సహకారంతోనే జరుగుతుందండి. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా, లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక ఎవరి అజాగ్రత్త వల్లనైనా జరిగిందా? మనీషా, నీకిచ్చిన మాటని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. మిత్ర గారిని వదిలేసి వెళ్ళిపోతాను. దయచేసి అత్తయ్య గారిని ఈ గండం నుంచి కట్టెక్కించు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం సార్. నా మిస్టేక్ వల్లే జరిగింది. దానికి ప్రతిఫలంగా నేను నా తల్లిని కోల్పోవడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాక కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. మనసులో ఏది పెట్టుకోకుండా, నేను చేసిన దానికి పంతం పెంచుకోకుండా నాకు మేలు చేశావు. నీ పట్ల నేనేదైనా పొరపాటు చేసుంటే నన్ను క్షమించు. ఇట్స్ ఓకే ఆంటీ. ఎదుటి వాళ్ళు తప్పు చేశారని నేను కూడా తప్పుటడుగు వేసే రకాన్ని కాదు. మా వల్ల నీకు అన్యాయం జరిగినా నువ్వు మా మంచే కోరుకున్నావు. మా వల్ల నీ సంతోషం పోయింది. ఇప్పుడు అమ్మగారు పోయారు. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా ఈరోజు మా కుటుంబంలో సంతోషం పోకుండా కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీషా. నందన్ కుటుంబం అంటే నాకు ఎప్పటికీ అభిమానమే మిత్ర. ఈరోజు నువ్వు నన్ను చెత్త కుప్పలో విసిరేసినట్టు విసిరేశావని నేను నందన్ కుటుంబాన్ని కూడా బజారులో విసిరేయదలుచుకోలేదు. నేను కూడా మనిషినే, నాకు కూడా మానవత్వం ఉంటుంది. అన్నిటికీ మించి నీ మీద ఆకాశం అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముందు ఎంత పెద్ద విషయమైనా సరే నాకు చిన్న ఇసుక రేణువుతో సమానం. అనగనగా ఒక చిట్టి పావురం. అది ఎన్నో ఆశలతో, ఎన్నో ఊహలతో ఒక పెద్ద మర్రి చెట్టు మీద గూడు పెట్టుకుంది. మిగిలిన పావురాలు పొడిచినా తట్టుకుంది, గాయాలు చేసినా ఓర్చుకుంది. ఆఖరికి పావురాల స్వార్థానికి బలయ్యి తన గూడు చెదిరిపోయి
ఎందుకు పనికి రాకుండా పోతుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్ మిట్టల్? అత్త జైలుకి వెళ్ళకూడదని, ఇంటి పరువు బజారున పడకూడదని మొగుణ్ణే వదిలేసి వెళ్ళిపోతున్నావు. నీ త్యాగానికి విలువ లేదు. నీ అత్త జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అది నువ్వెలా చెప్పగలవు? నీకొకటి చూపిస్తాను, అది చూస్తే నీకే అర్థమవుతుంది. అరవిందమాలని అజాగ్రత్త వల్లే అనంత చనిపోయింది అని చెప్పడానికి పనికొచ్చే ప్రధానమైన సాక్ష్యం ఇదొక్కటి పోలీసులకిస్తే చాలు, జీవితాంతం మీ అత్త జైల్లో మగ్గుతుంది. నందన్ కుటుంబం పరువు వీధికెక్కుతుంది. ఇప్పుడు ఆలోచించుకో, అరవింద జైలుకు వెళ్ళడం కావాలా? నేనడిగిన షేర్లు నాకు రాసిస్తావా? భర్తనే వదిలేసిన దానివి, దాని ముందు నాకిచ్చే ఈ షేర్లు ఎక్కువ లక్ష్మి. సంతకమే చేస్తావో, మీ అత్త జైలుకు వెళ్ళడానికి మార్గమే వేస్తావో ఇక నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.